మొన్నున్నప్పుడే బాగుంది. ఎవరు మీ అన్న? జగన్ అన్న. ఆ, ఇప్పుడే ఉన్నాయి. ఇప్పుడేం బాలేదు. అప్పుడే బాగుంది. అప్పుడేం బాగుందంటారు, ఇప్పుడేం బాగాలేదు? కరెంటు బిల్లులు కానీ ఏదైనా కానీ ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి. అప్పుడు జగన్ అన్న ఉన్నప్పుడు అన్నీ రీజనబుల్ ఉండేవి. ఆ, అది ఓకే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు కరెంటు బిల్లు ఎటువంటి పరిస్థితుల్లో పెంచనని చెప్పారు, ఆయన పెంచారా? పెంచారు. ఆ, డబుల్ ఛార్జెస్ పడుతున్నాయి. ఆ, అమ్మఒడి ఇద్దరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్నారు. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఒక్కళ్ళకే పడింది అమ్మఒడి. ఆ. అదేమంటే ప్రూఫ్లు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. అది ఎవరికి ఎన్ని సచివాలయంలో తిరిగినా కూడా ఏం లేదు. ఎంత అమౌంట్ పడింది? 13,000 పడింది. ఓకే, అంటే 15,000. ఏ లేదు. ఓకే. మేడం చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ చేస్తారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా అరెస్ట్ అవుతారు, లిక్కర్ స్కామ్లు అని చెప్పండి. అవన్నీ ఒట్టిదే. అవన్నీ నిజం కావు. ఓకే. అంటే ఎవరు ఎక్కువ అంటే ఇప్పుడు చూస్తున్నారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు స్కాములు చేసి అరెస్ట్ అయ్యారన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్కామ్ చేశారు, అరెస్ట్ చేస్తారని చెప్పి. ఏది చూపించమనండి స్కామ్? జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్ చూపించమనండి. చూపిస్తే ఒప్పుకుంటాను. చూపించమనండి. చేయలేదని చెప్తున్నారు. చేయలేదు. అవినీతి అసలు ఎక్కడా లేదు మా ప్రభుత్వంలో. మీ ప్రభుత్వం. ఎందుకని ఓన్ చేసుకుంటున్నారు? ఆ? ఎందుకని ఓన్ చేసుకుంటున్నారు జగన్ గారిని? ప్రాణం, అభిమానం అలా ఉంటుంది. సచ్చే వరకు ఉంటుంది. అది మారదు. ఆ, అది అంటే మరి చాలా మందిని జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు కానీ ఉన్న చుట్టుపక్కల వారందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది, ఇట్లా మాట్లాడేవారు. అదే ఇప్పుడు నిజం మాట్లాడితే ఇప్పుడు నేనేంది టీడీపీకి ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడతాను. నాకు కూడా కాల్స్ వస్తాయి. నాకు కూడా ఇది వస్తుంది. ఫేస్బుక్లో నేను కూడా ఫేస్ చేస్తున్నా. అయినా కూడా నేను కామెంట్స్ పెట్టడం ఆపట్ల. అది ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తాడు, లేదా అరేంజ్మెంట్ చేస్తాడు. అంతకు మించి ఏం పీకుతారు వాళ్ళు? ఏం పీకలేరు. అది అంత ధైర్యం ఏంటి మీకు? అంతే. మన్న ఉన్నాడని. మన్న మా వెనకాల ఉన్నాడు. మరి చూస్తున్నారు అంటే ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా కొంతమంది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అమలు వచ్చామని చెప్పి రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొంతమంది అరెస్ట్ చేసే అవకాశం ఉంది. చేసుకొనివ్వండి. ఎంతమందిని చేసుకుంటారో చేసుకొనివ్వండి. ప్రతి ఒక్కరికి లెక్క అప్పుడు చెప్తాం.